సరే, చాలా కాలం తర్వాత మీ అందరినీ చూస్తూ ఉన్నా. నమస్కారం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోంచి రాజకీయాలకు వచ్చిన వాడిని. ఆ రోజు ఉద్యమకారుల ఆకాంక్ష అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు సముచిత స్థానం రాజకీయంగా కల్పించాలి, వాళ్ళ ఆర్థిక స్తోమత బాగుపడాలి అని అనేక లక్ష్యాలతోటి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా పాల్గొన్నాం. తెలంగాణ సాధించుకున్నాం అనేక ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా. కానీ మా అందరి ఉద్యమకారులలో ఒక వెలితి ఉండేది. రాజకీయంగా అత్యున్నత స్థానాల్లో ఆ రోజు కోరుకున్నట్లుగా దళితులకు సముచిత స్థానం రాలేదు కదా అని చెప్పి ఒక బాధ ఉండేది. ఆ బాధ కొద్దిగా ఈరోజు మా సోనియా గాంధీ గారి వల్ల, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వల్ల, మా కాంగ్రెస్ పార్టీ వల్ల ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిని శాసనాలు చేసే అత్యున్నతమైన సభకు అధిపతిగా ఈరోజు చేసుకున్నాం. ఆ ఉద్యమ ఆకాంక్షల్లో కొద్దిగా నెరవేరిందని చెప్పి తృప్తిగా ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి గత 5 ఏళ్లుగా కుంటుబడ్డ తీరు మీ అందరికీ తెలుసు. ధర్నా చౌకులు ఎత్తేసిండ్రు. జర్నలిస్టుల మీద నిర్బంధం, ప్రజల మీద నిర్బంధం, అధికారుల మీద నిర్బంధం, ఒక రాజరికపు పాలన గత 5 ఏళ్లలో మనం చూసినాం. అందుకు గత శాసనసభ కూడా భిన్నం కాదు. ప్రశ్నించే గొంతుంటే శాసనసభ నుంచి బయటికి ఎత్తేసిండ్రు. ఎన్నోసార్లు గతంలో ప్రతిపక్ష శాసనసభ్యుల వాయిస్ లేకుండా గత 5 సంవత్సరాలుగా శాసనసభలో బాధ్యతలు వ్యవహారం చేసిండ్రు. సభాపతులు ఆ రోజు కేవలం స్టేట్మెంట్ ఇవ్వనీకనే సభకు వచ్చేటోళ్ళు. ఏ ఇతర డిబేట్లలో కూడా వాళ్ళు పాలు పంచుకోలే. 2014 కంటే ముందు మేము శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అనేక అంశాల మీద చర్చలు జరిగినాయి. పోడియం మీదకి ఎన్నోసార్లు మేము ప్రతిపక్ష స్థానంలో ఉండి ఆ రోజు దూసుకుపోయినాం. సభకు ఆటంకం కలిగించినా కూడా అప్పటి సభాపతులు సీమాంధ్రకు చెందిన వాళ్ళైనా సరే ఎంతో సంయమనంతో ఒక స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీని ఇక్కడ కాపాడిండ్రు. కానీ స్వంత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అనుకుంటే గత 10 సంవత్సరాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూనీ చేసినవైనా మనందరికీ తెలుసు. అందుకే ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు, తిరగబడ్డారు. ఈ అరాచక, నిరంకుశ, అహంకారపూరిత అవినీతి పాలనను బొందబెట్టి ఈరోజు మళ్ళీ తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చిండ్రు. ఆ ప్రజల స్ఫూర్తి, ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆలోచనకు అనుగుణంగానే మా కాంగ్రెస్ పార్టీ కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మిగతా మంత్రివర్గంలో ఉన్న పెద్దలు అందరూ కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ఊపిరులూదాలి అని చెప్పి ఆ పని అత్యున్నత స్థానంలో, సభాపతి స్థానంలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నీతి నిజాయితీలతోటి తన విధులను నిర్వహించిన వ్యక్తి ప్రసాద్ గారిని గౌరవ సభాపతిగా ఈరోజు తెలంగాణ ప్రజలందరం కలిసి కూర్చోబెట్టుకున్నాం. ఖచ్చితంగా గత శాసనసభకు భిన్నంగా ప్రజల ఇష్యూసు, ప్రజల గొంతుక ఈ శాసనసభలో ప్రతిధ్వనిస్తుంది అని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో మేము ఉన్నాం. మళ్ళీ ఆ పోరాట స్ఫూర్తి, మళ్ళీ ఆ ఉద్యమ స్ఫూర్తి, ప్రజా సమస్యల పరిష్కారంలో మళ్ళీ ఒకసారి శాసనసభ వేదికగా మనందరం కూడా తెలంగాణ ప్రజలు చూడబోతూ ఉన్నారు. అందుకే ఇది ఒక గొప్ప సుదినము. గత పాలకుల నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఈరోజు కొత్త అధ్యాయాన్ని మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వ అధ్యాయంలో ప్రసాద్ గారు, గౌరవ సభాపతి గారు మళ్ళీ ఒకసారి పునఃప్రారంభించబోతూ ఉన్నారు. అందుకు మా సోనియా గాంధీ గారికి, అలాగే పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి వర్యులకు, మిగతా కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ఉద్యమకారుల తరఫున, ప్రజల తరఫున ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిని సభాపతి స్థానంలో గౌరవంగా, సమున్నతంగా కూర్చోబెట్టినందుకు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫార్మాసిటీ మీద
ఫార్మాసిటీ రద్దు మీద ముఖ్యమంత్రి గారు ఏదైతే మేము ఫార్మాసిటీ వల్ల రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రాంతంలో కాక పక్కకుండేటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఈ ఫార్మాసిటీ వస్తే ఆ ప్రాంతమంతా పొల్యూటెడ్గా తయారై 30 సంవత్సరాలకే చనిపోయే పరిస్థితి, 30 సంవత్సరాలకే 100 సంవత్సరాలు నిండేటువంటి పరిస్థితి దాపురించడానికి ఫార్మాసిటీ తెచ్చిండ్రు. మేము ఫార్మాసిటీని వ్యతిరేకించినాం. నేను 18 ఎన్నికల్లో గెలిచినప్పటికీ మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మాసిటీ రానివ్వడు, మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మాసిటీని పంపిస్తాడు అని ఆ రోజు ఈ దుర్మార్గ ప్రభుత్వము నన్ను గెలిచినాక కూడా ఫార్మాసిటీ కోసం ఓడించిండ్రు. వాళ్ళ పాపం పండింది. నిన్న మా ముఖ్యమంత్రి గారు మేము ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టినామో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆ ప్రాంత రైతులు, ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజానికానికి న్యాయం జరగడం కోసమే ఆ రోజు మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి రద్దు మేమందరం కూడా రంగారెడ్డి జిల్లా పక్షాన, ప్రత్యేకంగా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాల ప్రజల పక్షాన మేము ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఫార్మాసిటీ వచ్చినట్లయితే ఆ ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, రైతాంగం, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నివాసకులు బతుకలేనటువంటి పరిస్థితి ఉండే. ఒక్క ఫార్మాసిటీ ఇండస్ట్రీ, ఒక్క ఇండస్ట్రీ ఉంటేనే 100 కిలోమీటర్లు ఫార్మాసిటీ వల్ల పొల్యూషన్ వస్తుంది. 18,000 ఎకరాలు పేదోళ్ళ భూములను సేకరించింది, దౌర్జన్యంగా పోలీసులను అడ్డం పెట్టి సేకరించింది. అది ఈరోజు మేము ముందు నుంచి చెప్పినాం, ఫార్మాసిటీ రానివ్వము, ఫార్మాసిటీ రావడం వల్ల మా ప్రాంతమంతా అస్తవ్యస్తమవుతుందని చెప్పినాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడానికి అనౌన్స్మెంట్ చేసిందంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఎంతకైనా మరి పనిచేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే 2017 నుంచి రైతులను విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టి, రైతాంగాన్ని మోసం చేసి, పోలీసులను వందలాది మంది పోలీసులను పెట్టి ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులను చేసి కోర్టులలో కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పి మరి పోలీసులను అడ్డం పెట్టుకొని మా వాళ్ళని జైళ్ళల్లో కూడా పెట్టిండ్రు. వాళ్ళందరి యొక్క శ్రమనే ఈరోజు ఫార్మాసిటీ రద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకే మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి ఇంకొక మేము ఆ ప్రాంతానికి ఇంకా ఏదైనా పేదవాళ్లకు ఆ ప్రాంతంలో ఉద్యోగాలు రావడానికి, ఆ ప్రాంతంలో పొల్యూషన్ లేనటువంటి ఏ ఇండస్ట్రీస్ అయినా వస్తే మేము ఎంకరేజ్ చేసే వాళ్ళము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి నేను అడిగిన నిన్న మా ప్రాంతంలో కొంతమంది యువకులకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఏదైనా ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇవ్వమని అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం. తప్పకుండా ఆలోచించి ఆ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఏదో ఒక మార్గం చూపడానికి ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. దానికి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏది ఏమైనా ఈరోజు మా పోరాట పటిమ ఈరోజు ఫలితం ఇచ్చింది అని చెప్పడానికి ఫార్మాసిటీ రద్దు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సేకరించినటువంటి భూములను తప్పకుండా ఏదైతే పేద రైతులు ఉన్నారో
మేము అడిగినాం నిన్ననే ముఖ్యమంత్రి గారిని, పేద రైతులకు వాళ్లకు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తామని నేను ముఖ్యమంత్రి గారిని అడిగితే, తప్పకుండా నేను దాని మీద మళ్ళొక మాతో డిస్కస్ చేసి అక్కడ ఉండేటువంటి రైతాంగం కోసం కానీ అక్కడ ఉండేటువంటి పేద ప్రజల కోసం కానీ అన్ని విధాల మేలు జరిగేటువంటి నిర్ణయమే తీసుకుంటామని చెప్పిండ్రు. అది మేమందరం కూడా దానికి చిరసా వహిస్తాం. అక్కడ పేదవాళ్ళదే కాకుండా చాలా భూములను అక్కడ తీసుకున్నారు. ఆ భూములను ఇంకా ఏదైనా పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ను, ఏదైనా ఉద్యోగస్తులకు, అక్కడ ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేసేటువంటి ఏదో ఒక ప్రాజెక్టును తేవడానికి మేము కొంత మట్టుకు అందులో కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఏముంది జీవో